మామూలుగా కార్ల్ మార్క్స్ ఒక స్టేట్మెంట్ ఉంది. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ సమ్ టైమ్స్ యాజ్ ఫార్స్ అండ్ సమ్ టైమ్స్ యాజ్ ట్రాజెడీ. ఒక్కొక్కసారి 2 కూడా కలిసి కూడా ఉండొచ్చు. ఫార్స్ అండ్ ట్రాజెడీ. ఇప్పుడు ఈ యుద్ధం గాని చూసుకుంటే మనకి 2 కనపడవు. ప్రహసనం అంటారు. ఫార్స్ అంటే తెలుగులో ఒక ప్రహసనం. అంటే కామెడీ కాదది. ఒక విచిత్రమైన పరిస్థితి. ట్రంప్‌ని చూస్తే దానికి ఎగ్జాంపుల్ పెర్సనిఫికేషన్ లాగా కనపడతాడు. ఆ ఫార్స్‌కి ఒక రూపం వస్తే ట్రంప్ అన్నమాట. అలా ఉంటాడు. అయితే దీని వెనక భయంకరమైన ట్రాజెడీ కూడా ఉంది. 1000 మందికి పైన ఇరానియన్లు చనిపోయినారు. 50 మంది ఇజ్రాయెల్ చనిపోయినారు. ఇటు అటు కలిపితే ఒక 3, 4 వేల మంది సీరియస్ గాయాలు పాల్పడ్డారు. ఎకానమీ దెబ్బతినేసింది. మనుషులు ఇళ్ళు ధ్వంసం అయిపోయినాయి. ఒక ఇజ్రాయెల్‌లోనే 14,000 మంది ఇన్సూరెన్స్‌కి అప్లై చేశారు తమ ఇళ్ళకని చెప్తున్నారు. అంటే 14,000 కుటుంబాలు వీధిన పడ్డాయి. ఇట్లా ఇక్కడ కూడా వేల కుటుంబాలు టెహరాన్ వదిలి పారిపోయారు. లక్షల మంది పారిపోయారని చెప్తున్నారు ఇన్‌ఫాక్ట్. సో, దేశాల ఎకానమీ గూడా ఒక ½ ట్రిలియన్ ఎకానమీ దెబ్బతినింది ఇజ్రాయెల్‌దని చెప్తున్నారు. ఇంకా ఇరాన్‌ది ఇంకా ఎక్కువ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. సో, ఇంత జరిగినాక అసలు యుద్ధం చూస్తే, యుద్ధం ఎలా స్టార్ట్ అయింది? ఎలా ఎండ్ అయిందనేది చూస్తే మనం, నిజంగానే ఇది అసలు మొత్తం డ్రామానా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా నాకు గూడా వచ్చింది. ప్రపంచంలో చాలామంది ఆహ్, ఈ ఈ వీటి మీద స్పెషలిస్టులు, అనలిస్టులు ఉన్నారు. వాళ్ళు పుస్తకాలు రాసిన మేధావులున్నారు. వాళ్ళు త్రితా పార్సీ అనే ఒక ఆయన్ని నేను ఎక్కువ ఫాలో అవుతుంటాను. ఆయన చాలా బుక్స్ రాసాడన్నమాట వీటి మీద. సో, వీళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు. అంటే ఇది దీని వెనక ఒక డ్రామా ఉంది అన్న యాంగిల్ వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే 2015లో ఒబామా ఉన్నప్పుడే ఇజ్రాయెల్ ఒక ఒప్పందం చేసుకుంది. ఎవరెవరితో చేసుకుంది? యూఎస్, యూకే, చైనా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందం చేసుకుంది. అదేంటంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు దాన్ని. జేసీపీఓఏ. అది అంటే అర్థం ఏందంటే మేము యురేనియం నిల్వల్ని 3.6% కంటే ఎక్కువగా పెంచము. అంటే 15 ఇయర్స్ వరకు ఆహ్, ఈ 3.8% లోపలే ఉంచుతాము. మేము న్యూక్లియర్ వెపన్ తయారు చేయమని వాళ్ళు చెప్పారు. అట్లాగే ఇన్స్‌పెక్షన్‌కి కూడా వాళ్ళు అంగీకరించారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేక సార్లు ఇరాన్‌లోకెళ్ళి చెక్ చేసింది. ఒక 2024లోనే 15 టైమ్స్ వాళ్ళ దేశం లెక్కెళ్ళింది. అట్లాగే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో కూడా అంటే పెంచము అనే ట్రీటీలో కూడా ఇరాన్ సైన్ చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ 1958లోనే వాళ్ళు ఫస్ట్ టైమ్ న్యూక్లియర్ వెపన్ తయారు చేశారని చెప్తున్నారు. అప్పటి నుంచి అనేక దఫాలుగా అక్కడ టెస్టులు చేస్తున్నారు. దాదాపు 200 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఇజ్రాయెల్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సంతకం చేయలేదు. ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని కూడా వాళ్ళ దేశంలోకి అలో చేయలేదు టెస్టులు చేయడానికి. అంటే ఓన్లీ ఎన్‌పిటిలో సంతకాలు చేయని దేశాలు 5 ఉన్నాయి. అందులో ఇజ్రాయెల్ ఒకటి. అంటే ఇజ్రాయెల్ దగ్గరేమో అణుబాంబ్ ఉంది. వాళ్ళేమో ఎక్కడ సంతకాలు చేయలేదు. ఎవరిని రానివ్వట్లేదు. కానీ ఆ దేశాన్ని ఎవడు ఏమి అనడు. ఇరాన్ ఏమో సంతకాలు చేసింది. తమ దేశంలో ఇన్స్‌పెక్షన్‌కి వచ్చింది. 2015లో ఒప్పందం చేసుకుంది. కానీ ఈ దేశంలో బాంబులున్నాయని చెప్పి దాడి చేస్తారు. ఇది ఫస్ట్ విచిత్రమైన సంగతి. రెండోది 2015లో ఈ ఒప్పందం చేసుకున్నాక ట్రంప్ వచ్చినాక 2018లో ఒప్పందాన్ని క్యాన్సెల్ చేసేసాడు ట్రంప్. అంటే బయటికెళ్ళిపోయాడు అతను. ఎందుకెళ్ళిపోయాడనేదానికి కారణాలు లేవు. ఏదో మిసైల్స్ ఎక్కువ చేస్తున్నారు అది ఇది కారణం చెప్పి వెళ్ళిపోయాడు. అతన్ని అడిగేవాడు ఎవడు లేడు. ఎందుకురా వెళ్ళిపోయావు అని అడిగేవాడు ప్రపంచంలో ఎవడు లేడు. ఎందుకంటే అతను పెద్ద దాదా మొత్తం. అతన్ని ఎవడు ధైర్యం చేయడు. ట్రంప్‌ని వ్యతిరేకించే ధైర్యం ఏ దేశ ప్రధానమంత్రి గాని, ప్రెసిడెంట్ గాని చేసే పరిస్థితి లేదు. మనం కూడా చూసాం కదా! ట్రంప్ చెప్తూ మూసుకొని ఇక్కడ రాజీ పడ్డాయి. ఇండియా అండ్ పాకిస్తాన్. ఆపండ్రా కొట్టుకోవడం చాలులే అంటే ట్రంప్ ఆపేశారు ఇక్కడ. వేరే కారణం ఏం లేదు. ట్రంప్ చెప్తే వీళ్ళు ఆపారు అంతే. వీళ్ళేవో చెప్తారు గానీ, వీళ్ళకి గట్టిగా ట్రంప్‌ని ఇప్పటివరకు మోడీ నువ్వు చెప్పింది తప్పురా! అసలు ట్రంప్ ఎవడు చెప్పడానికి, నువ్వెవడు మా యుద్ధాన్ని ఆపడానికి అని మోడీ అనాలి గదా! అనలేదు ఇప్పటివరకు. సో, ఇది పరిస్థితి. సో, అంటే ఇ ఇప్పుడేమైంది ట్రంప్ వచ్చినాక ఖతార్‌లో ఖతార్ అండ్ ఒమన్ మీడియేషన్‌లో ఖతార్‌లో ఒక చర్చలు జరుగుతున్నాయి. ఆయన స్టీవ్ మెట్కాఫ్ అని ఆహ్, ట్రంప్‌కి చాలా క్లోజ్ ఫ్రెండు, బిజినెస్ అసోసియేట్. అతన్ని చర్చలకు పంపించాడు ట్రంప్. ఇరాన్ తరపున అబ్బాస్ అరాగ్చి ఫారిన్ మినిస్టర్ ఈయన వెళ్లి చర్చలు చేస్తున్నారు. 5 సార్లు చర్చలు అయిపోయినాయి.
ఆరోసారి జూన్ 15th అనుకున్నారు. ఈ లోపల జూన్ 13నే ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది. ఎందుకు చేసింది? ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాటిని ధ్వంసం చేయడం కోసం చేశాను. వాటిని ధ్వంసం కూడా చేస్తే వీళ్ళ అధికారులను ఎందుకు చంపావు, వీళ్ళ మిలిటరీ నాయకుల్ని 20 మందిని ఎందుకు చంపావు, వీళ్ళ ఆటమిక్ సైంటిస్టులను ఎందుకు చంపావు, వీళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎందుకు చంపావు, జనావాసాల మీద ఎందుకు బాంబులు వేసావు, వీటిని కూడా అడిగేవాడు లేదు ఇజ్రాయెల్. సో అసలు శాంతి జరుగుతుంటే నువ్వు కూడా ఇప్పుడు యుద్ధం చేయడానికి వచ్చావు అని అడగాలి కదా, ఎవరిని అడగలేదు. సో అదంతా ట్రక్కని ఇతనేం చేశాడు, G7 దేశాలకు వచ్చి గబుక్కని వెళ్ళిపోయాడు ఇమీడియట్ గా. ట్రంప్ వెళ్ళిపోయి అక్కడ సిచ్యువేషన్ రూమ్ పెట్టి అక్కడ ఏం చెప్పాడు, నోటికి వచ్చింది వాగాడు ఫస్ట్. తర్వాత 14 రోజులు టైం ఇచ్చాడు ఇరాన్ పీస్ శాంతికి రావాలి. అరే ఆల్రెడీ శాంతికి వచ్చేదాన్ని నువ్వు యుద్ధం చేయించి మళ్ళీ శాంతికి రావాలి 14 రోజులు టైం ఇస్తున్నానంటే అదో విచిత్రం. సరే పోని 14 రోజులు టైం ఇచ్చాడు, గమ్మునున్నాడా? 22 గంటల్లోనే అటాక్ చేశాడు. 22 గంటల్లో అటాక్ చేయాలంటే కనీసం ఒక 2-3 రోజులు ప్రిపరేషన్ ఉండాలి కదా.